హలో మచిలీపట్నం. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు వచ్చేసాం మనం డీమార్ట్. హ్యాండిల్ లాక్ వేసామా లేదా అని చెప్పి నేను చెక్ చేస్తుంటే బే బే ఈ అంటూ వచ్చేసాడు మా బామ్మర్ది. వీడికి దొరికేసానేంటి ఇట్లా అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇటు ఒక లుక్ వేసుకోండి. ఒక సాయంత్రం 30 రూపాయలు ఉంటే 1/2 మసాలా తిందామని నేను మా ఫ్రెండ్ గారు అలా వెళ్ళాం. దూరం చుక్కలా కనపడ్డాడు. దగ్గరికి వచ్చేసాం. బావా మసాలా ఒకటి చాలు బావా అన్నాడు. అలా ఇచ్చిన మసాలాని ఇలా ఇచ్చేసాం. నేను మా ఫ్రెండ్తో కలిసి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని అలా ఇంటికి వెళ్ళిపోయాం. సర్లేండి, ఈ సోది ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? మీరే చూడండి డీమార్ట్లో ఏ చెప్పులు బాగుంటాయా తక్కువ రేట్లో అని నేను చూస్తున్నా. బావా ఒక జత చెప్పులు అన్నాడు. బట్టల దగ్గర నాకు బావా బట్టలు అన్నాడు. అమ్మ అలాగే కలచోడు అనేసాడు. మనం షాపింగ్ తట్టుకోలేక వెళ్ళిపోతుంటే బావా సామాన్ జాగ్రత్త అన్నాడు. పైకి నవ్వుతున్నా లోన పిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. వెళ్తూ వెళ్తూ ఒక కొబ్బరికాయ తీసుకుందామని చూస్తుంటే నాకు ఒకటి చాలు బావా అన్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే షాపింగ్కి వచ్చింది నాకా మా బామ్మర్ది కంటే. మీకు ఇలాంటి బామ్మర్ది ఉంటే ట్యాగ్ చేయండి.